నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 3వ అధ్యాయం. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, స్నాన దాన జప తపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖాలలాసులైన శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కగా పుడతారు. శ్లోకం. పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నానాం తీస్తు నాచరస్ కోటి జన్మాసు చండాలయోనో సంజాయతేర్నృప. క్రమాద్యోనో సముత్పన్నో భవతి బ్రహ్మ రాక్షసః ఆళ్ట్రావదోహరంతీమ మితిహాసం పురాతనం. భావం. కార్తీక పౌర్ణమి నాడు స్నానదాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాల చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మ రాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణంగా ఒక కథ చెబుతాను విను. తత్వవిప్రోపాఖ్యానం. అతి పూర్వకాలములో ఆంధ్రదేశములో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్ని భూతముల యందును దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గ మధ్యములో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కామఛాయ గలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు, గుచ్చబడిన ఇనుప తీగలకే మల్లెపైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనార విందాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ఏ ప్రాణి సంచారం అనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపాలైన ఆ రాక్షసులను అల్లంత దూరము నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడిన వాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుడికి శరణాగతి. శ్లోకం. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణవ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ త్వద్రోహం జగదీశ్వర. అంటే, దేవతలకు లోకాలకు కూడా యజమానివైన వాడా నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్నా, నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడి నుంచి పారిపోసాగాడు. అతడిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షపత్రయము అతని వెనుకనే పరిగెత్తసాగినది. రక్కసుల పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కనపడడం వలన తెరపి లేకుండా అతనినే స్మరించబడుతూ ఉన్న హరినామము చెప్పుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమయ్యింది. అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకుని దండ ప్రణామాలాచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునఃపున నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయముతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చెయ్యరాని పనులు వేనిని చేయడం వలన ఇలా అయిపోయారు. మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయ బాధావలి తొలగే దారి చెబుతాను అన్నాడు. పారుని పలుకులపై ఆ రక్కసుల్లో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడే అయినా గుణానికి కుటిలుడను.
పంచనామాయ వచ చమత్కారుడిని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు. మరణానంతరం దుస్సహమైన నరక యాతనలు అనుభవించి చివరికి బ్రహ్మ రాక్షసుడనయ్యాను. కృష్ణయత్త చిత్తవుడవైన నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. ఆంధ్రదేశీయుని గాథ రెండవ రాక్షసునిలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుటూ వారిని దూషించుచూ ఉండేవాడిని. నేను నా భార్యా పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికేనాడు ఒక పూటైనా భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధలు అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిడునికి వలె నాకు కూడా విముక్తి కలిగే దారిని బోధించు అన్నాడు. పూజారి కథ. అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠిన వచస్కుడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేశ్యలకు అందచేసి సక్రమముగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరము ఈ భూమిపై నానావిధ హీన యోనులలో నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడకి బెట్టిదైన బ్రహ్మ రాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా, నన్ను మన్నించి మరలా జన్మించే అవసరము లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. బ్రహ్మ రాక్షసులు ఉత్తమగతి పొందుట, తమ తమ పూర్వ భవకృత మహాగరాశికి ఎంతగానో పశ్చాత్తాపపడుతున్న అసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట పెట్టుకుని తెరతీశాడు బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరం శ్లోకం అముకానాం బ్రహ్మ రాక్షసత్వ నివారణార్థం ఆస్యాం కావేర్యాం ప్రాతస్థాన మహాం కరిష్యే అనే సంకల్పముతో అతడు విధి విధానముగా స్నానం చేసి తత్ఫలితాన్ని బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారు మిగతా దోషులు దివ్యవేషులు అయ్యి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానము వల్ల గాని మోహ ప్రలోభాల వలన గాని ఏ కారణము చేతనైనా గాని కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చెయ్యాలి. కావేరిలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్థానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్థానము చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీసాంతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు గాని పురుషులు గాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్థానం ఆచరించాలి. ఇది కార్తీక పురాణ మందలి 3వ అధ్యాయం సంపూర్ణం.